తర్వాత 30 పాయింట్స్ అని ఇవ్వండి. మీకు మాత్రం ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 30 పాయింట్స్. చూడండి, మీకు ఎప్పుడు చెప్పే రూలే, ఫస్ట్ టార్గెట్ ఇది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది రాకముందే మనకి 30 పాయింట్స్ వచ్చేస్తే మనం ఆఫ్ కౌంటీలో ఎగ్జిట్ అవుతాం. ఇది వచ్చి ఒకవేళ వెయిట్ చేయాలి ఫస్ట్ టార్గెట్ వరకు అనుకుంటే ఇక్కడ వరకు వెయిట్ చేసి అప్పుడైనా ఆఫ్ కౌంటీలో ఎగ్జిట్ అవ్వాలి. ఓకేనా? ఎగ్జిట్ అయ్యారు లేదా బ్రో అందరూ? ఎగ్జిట్ అయ్యాను. తీసుకోలేదు సార్ నేను. ఎంత దిగి నడుస్తుందో చూడండి. మనం తీసుకుంది ఎక్కడ ఎంట్రీ, మనం తీసుకుంది ఇక్కడ, ఇంకా ఎంత గ్యాప్ ఉంది మనకి స్టాప్ లాస్ వరకు వెళ్ళడానికి. బట్ ఇది కాస్ట్ ఉంది. సో డికే జరుగుతుంది, హ్యూజ్ డికే జరుగుతుంది మార్కెట్లో. ఆఫ్ కౌంట్ ఎగ్జిట్ అయితే ఇది బెనిఫిట్ అన్నమాట. ఇప్పుడు కూడా 30 పాయింట్స్. నేను ఎందుకు 30 పాయింట్స్కి ఆఫ్ కౌంట్ ఎగ్జిట్ అవ్వమంటారంటే, ఆల్రెడీ మార్కెట్ మనకి 30 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్స్ వదిలేసుకుని చూడండి, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, మార్కెట్ వస్తుంది, మార్కెట్ అయితే రావాలి, దీనిపైన క్లోజ్ అయిపోతే అప్పుడు నేను కాల్ చేయడానికి షిఫ్ట్ అవుతాను. ప్రెజర్ అయితే ఉంది మార్కెట్లో. చూడండి, ఇది బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్ బుల్లిష్ మీద చూపిస్తుంది. బ్రేక్ అయిపోతే అప్పుడు మనం ఫుడ్ సైడ్ బ్రేక్ అయిపోతే అప్పుడు మనం కాల్ సైడ్ షిఫ్ట్ అవ్వచ్చు. స్టాప్ లాస్ పెట్టకుండా మాత్రం ట్రేడ్స్ చేయొద్దు. $180 మూవ్ జరిగే అవకాశం ఉంది. ఇదే ట్రేడ్ బ్రో. నేను అంటే ఎంట్రీ తీసుకుని ఉన్నాను. హోల్డ్ అయినా ఏది ఇదేనా? ఇదేంటి చేయండి. అంటే రిస్క్ చేశాను, ఇది చేద్దామని. చేయండి. రిస్క్ చేద్దాం అనుకుని మీకు ఉంటే చేయొచ్చు. మనకేంటి, ఆపర్చునిటీ ఉన్న ప్రతిసారి మార్కెట్లోకి వెళ్ళచ్చు. 50 పాయింట్స్ ఇచ్చి బుక్ చేసుకోవాలి కదా, మనం ఇప్పుడు హాఫ్ కౌంట్ బుక్ చేసుకోవాలి కదా. ప్లేస్ అవ్వలేదు బ్రో, చేతిలో కింద దిగిపోయింది, అలా వెయిట్ చేశాను. ఓకే, వెళ్ళిపోదాం అనుకున్నారు పైకి. ప్లేస్ చేస్తున్నాను, ఆఫ్ క్వాంటిటీ చేద్దామని, అంతలోకి అది దిగిపోతుందని ఆగిపోయింది. సరే వెయిట్ చేయండి. $40 మనం స్టాప్ లాస్ ఇచ్చేటప్పుడు, యాక్చువల్గా మామూలుగా 40 పాయింట్స్ మనం స్టాప్ లాస్ ఇద్దామని ఫిక్స్ అయినప్పుడు మార్కెట్ మనకి 50 పాయింట్స్ ఇచ్చినా సరే మనం అలర్ట్గా లేవంటే అది ఎంత మిస్టేక్ ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా మార్కెట్ ఒకసారి మనకి ఇచ్చిన దాన్ని మాత్రం వదలొద్దు. మనకిచ్చిన దాన్ని మనం మార్కెట్కి వదిలేసి మళ్ళీ ఎక్స్ట్రా లాస్ ఒకటి ఇవ్వడం అనేది
సార్ ఆలోచించండి ఇది ఎంత మిస్టేక్. ఓకేనా? అగైన్ 30 పాయింట్స్. వెళ్తుందండి మార్కెట్. డేలోకి రావాల్సిందే. ఈ లైన్ కింద క్లోజ్ అయ్యింది అంటే డేలోకి రావాల్సిందే. మీకు రిస్క్ తగ్గ రివార్డ్ ఉంటుంది. ఏ ట్రేడ్ అయినా, ఈ ట్రేడ్ అని కాదు, ఏ ట్రేడ్ అయినా రిస్క్ తగ్గ రివార్డ్ ఉంటుంది. బుక్ చేసుకున్నారు ఆఫ్ అంటే బుక్ చేసుకోవాలి, వెయిట్ చేస్తున్నారా? చేశాను బ్రో ఇప్పుడు. చూడండి, ఆఫ్ కంటే బుక్ చేశారా? ఇప్పుడు మనం మార్కెట్కి 40 పాయింట్స్ ఇచ్చినా నో ప్రాబ్లం. ఎందుకంటే మనం లాస్ అనేది ఉండదు కాబట్టి. ఒకవేళ మార్కెట్ జంప్ అయింది అనుకోండి, అక్కడ నుంచి మిగిలిన క్వాంటిటీ అంతా బుక్ చేసుకోవచ్చు. ఇది టార్గెట్ అండి. ఇక్కడి నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ లైన్ ఉంది కదా, ఇక్కడి నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి దాని కింద క్లోజ్ అయ్యిందా ఇంక డేలో తెలుసు కదా. మార్కెట్ 50 పాయింట్స్ దాటిన తర్వాత ఏం చేయాలి? మార్కెట్లో ట్రయల్ చేసుకుంటూ పోవాలి. వచ్చిన ప్రాఫిట్ మొదలవుతుంది. ఆల్మోస్ట్ మార్కెట్ వచ్చేసి మీకు ఎన్ని పాయింట్స్ ఇచ్చింది? 80 పాయింట్స్, 90 పాయింట్స్. ట్రయల్ చేసుకుంటూ పోండి. జస్ట్ 10 పాయింట్స్ గ్యాప్తో ట్రయల్ చేసుకుంటూ పోండి. 90 పాయింట్స్ అంటే మీ టార్గెట్ కూడా అయిపోతుంది. బయటకు వచ్చాను బ్రో. ఎగ్జిట్ అయ్యాను బ్రో. ఓకే, 100 పాయింట్స్. 90 పాయింట్స్కి ఎగ్జిట్ అయ్యాను. ఇంకేమైనా తీసుకున్నారా? లేదు సార్. సరే చూస్తున్నారా? తీసుకున్నాను సార్, బయటకు వచ్చాను, ప్రాఫిట్ వచ్చాను. ట్రేడ్ తీసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ ట్రేడ్ మిస్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను. మిస్ అయ్యామని ఫీల్ అవుద్దండి. 40 పాయింట్స్ అనేది చాలా పెద్ద స్టాప్ లాస్ మార్కెట్లో. మన సినారియో ప్రకారం మీది ఏంటి అంటే చూడండి, 3 ట్రేడ్స్ ప్లాన్ చేయండి డైలీ. 3 స్టాప్ లాస్ హిట్ అయ్యాయా? 25, 25, 25, 75 పాయింట్స్ అయిపోయింది మార్కెట్. 3 స్టాప్ లాసెస్ బ్యాక్ టు బ్యాక్ స్టాప్ లాస్ హిట్ అయిపోతే మార్కెట్ క్లోజ్ చేసేయండి. మీరు సపోజ్ ఒక 100 క్వాంటిటీతో చేస్తే మీకు 7,500 లాస్ వస్తుంది. ఇలా కాకుండా ఒకే ట్రేడ్కి మీరు 40 పాయింట్స్ 50 పాయింట్స్ ట్రేడ్స్ ఇచ్చేసారనుకోండి. ఇది ఎవరి కోసం చెప్తున్నారంటే క్యాపిటల్ తక్కువ ఉండి తక్కువ క్వాంటిటీతో చేసేవాళ్ళ కోసం. 40 పాయింట్స్ 50 పాయింట్స్ ఒకే ట్రేడ్కి ఇస్తే మీరు 3 ట్రేడ్లో ఒక 150 పాయింట్స్ పోతే మీ 2 రోజుల రిస్క్ అంతా ఒక రోజులో పోతుంది. అంత చేయాల్సిన అవసరం లేదు. చిన్న స్టాప్ లాస్ దొరికేంత వరకు వెయిట్ చేయండి. ఒక రోజు దొరకదు, ఒక్కొక్కసారి మనకి చిన్న స్టాప్ లాస్ అనేది ఒక రోజు దొరకదు. ఈ రోజు ఎందుకు దొరకదంటే ఎక్స్పైరీ కాబట్టి దొరకకపోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకుంటే ఏమైనా కలిసి వస్తుంది అంటారా? నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకుని చేయొచ్చు. అంటే మూమెంట్ ఉండదేమో కదా సార్, 10:30 దాటితే కానీ. మూమెంట్ ఉండదు అంటే అదే 30 పాయింట్స్ అనేది వస్తుందండి. 30 పాయింట్స్ దొరుకుద్ది. 30 పాయింట్స్ దొరుకుతుంది అంటారా సార్? 30 పాయింట్స్ దొరుకుద్ది. ఇప్పుడు అసలు ఇది ఏం మూవ్ అయిందంటే ఇక్కడ 100 పాయింట్స్కి ఇక్కడ 100 పాయింట్స్ మూవ్ అయిపోయిందంటే ఎంత చూడండి, ఎంత మనకి మొన్న 100 పాయింట్స్ మూవ్ అయితే 30 పాయింట్స్ కూడా రాలేదు. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇప్పుడు 100కు 100 మూవ్ అయిపోతుంది సార్. అదే మరి ఎస్ఎల్ కూడా చాలా త్వరగా హిట్ అయ్యేలా ఉంది సార్ ఇందులో పరిస్థితి కూడా. అదేనండి, అందుకనే అంటున్నారు. నేను దీనికంటే చిన్న ప్రీమియం తీసుకున్నాను సార్. ఆల్రెడీ ఒక ఎస్ఎల్ కొట్టిన తర్వాత ఇది మళ్ళీ ఎంటర్ అయింది ఇందులోకి. ఓకే, 20 పాయింట్లకు వచ్చింది అనుకోండి స్టాప్ లాస్. తీసుకున్నారా లేదా? తీసుకున్నాను సార్. 600 తీసుకున్నాను సార్ ప్రీమియం. ఓకే,
వచ్చిందా? ఎన్ని పాయింట్స్ వచ్చింది? ఏంటి సార్? ఎన్ని పాయింట్స్ ఇచ్చింది? నేనైతే ఆల్మోస్ట్ 90 పాయింట్స్ తీసాను సార్. ఓకే. అదైతే 20 పాయింట్స్ టాప్ లాస్ దొరికింది సార్. అది రివర్స్లో వచ్చి మనకి ఎంట్రీ దొరికింది. ఎవరు తీసుకోవాలో చెప్పండి ట్రేడ్. ఇంకా ఎవరు ఒక ట్రేడ్ కూడా చేయమన్నారు? నేను తీసుకోలేదు సార్. ఓకే. లీలాకృష్ణ గారు తీసుకున్నారు ఎవరైనా? ఎస్ సార్ తీసుకున్నాను. ఓకే. నాగేంద్ర భయ్య గారు. నాగేంద్ర భయ్య గారు తీసుకున్నారా లేదా? ఇది మాత్రం అలవాటు చేసుకోండి. నేను అడుగుతున్నప్పుడు తీసుకున్నారా లేదా మిమ్మల్ని ఎవరు అడగరు. ఒకవేళ మీరు ఎక్కడన్నా జాయిన్ అయినా ఎవరి దగ్గర అయినా తీసుకున్నారా లేదా, ఎన్ని పాయింట్స్ బుక్ చేశారు, ఏంటి లాస్ ఇస్తే లాస్ ఇచ్చారా, ఎన్ని పాయింట్స్ ఇచ్చారు, ఇవేమీ అడగరండి. ఎందుకు అడుగుతాను అంటే మీరు నమ్మి వచ్చారు కాబట్టి మీ లాస్ అయినా ప్రాఫిట్ అయినా నేను చెప్పింది చెప్పినట్టు చేశారు అనుకోండి, ఆ లాస్ని